నీకు చిన్న కథ చెప్తా. నీకు మహాభారతం తెలుసు కదా, దాంట్లో ద్రోణాచార్యులు వాళ్ళ శిష్యులందరినీ అడుగుతారు, ఆ చెట్టు మీద మీకు ఏం కనిపిస్తుంది అని. అందరూ పక్షి కనిపిస్తుందని అంటారు, కానీ ఎవరో ఒక్కళ్ళు అర్జునుడు లాంటి వాళ్ళు మాత్రమే ఆ పక్షి కన్ను కనిపిస్తుంది అని అంటారు. అలా మనందరికీ ఇవన్నీ గోలలా అనిపిస్తే ఎవరో కొంతమందికి మాత్రమే ఈ గోలలో కూడా ఒక రిథం వినిపిస్తుంది. ఒకే రోజులో పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎన్నెన్నో కథలు, ఎంతో గోల. ఆ గోలలో కూడా ఒక మంచి రిథం ఉంది. కొంతమందికి ఇంకా తెల్లారదు, కొంతమందికి తెల్లారకపోతే రోజే గడవదు. పొద్దున్నే సూర్యోదయం సమయానికి అలా ఫ్రెండ్స్తో సైక్లింగ్కి వెళ్ళినప్పుడు ముఖానికి చల్లగాలి తాకుతుంటే బా, ఆ వచ్చే అనుభూతి వేరు. మళ్ళీ కుర్ర వయసులో ఎలా ఉన్నారో అలా అవ్వాలని ముసలోళ్ళు. అబ్బా, అసలు ఈ ముసలోళ్ళ ఎప్పటికీ అవ్వకూడదని కుర్రోళ్ళు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ వర్ణాతీతం. ఇప్పుడు కదా రోజు మొదలయ్యేది. కాలేజీలు ఆఫీసుల కోసం బస్ స్టాప్కి వెళ్ళడం, అక్కడ బస్సుల కోసం కొట్టుకోవడం, తీరా బస్సులు దొరికాక సీట్ల కోసం కొట్టుకోవడం. ఇవన్నీ ఆ నిమిషానికి మనకు గోల్ అనిపించచ్చు. కానీ కొంచెం సేపటి తర్వాత అవి మనకు అందంగా అనిపించినా అప్పటికి ఆ క్షణం ఉండదు. పొద్దున్న 9 తర్వాత స్కూల్లో, కాలేజీలో, ఆఫీసుల్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మళ్ళీ రోజులో అతి ముఖ్యమైన సమయం 12 గంటలు, అంటే భోజనానికి 1 గంట ముందు 12 నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఒక
క్షణకాలం కూడా ఒక గంటలా అనిపిస్తుంది. ఒకవైపు ఏమో ఆకలి నకనక, మరోవైపు ఈ సమయాన్ని ఎలా గడపాలో తెలియక తికమక. గడియారంలో 1 గంట అయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నకనకను శాంతించడానికి వెళ్ళి కుంభకర్ణుల్లా తినేసి వస్తారు. ఇంకా కుంభకర్ణుల్లా తినేసి వస్తే ఇంకేముంటుంది? ఒక గంట సేపు ఈ ప్రపంచంతో ఎవ్వడికి సంబంధం ఉండదు. వీలున్నోళ్ళు పడుకుంటారు, కానీ వీలు లేనోళ్ళు అలా పని చేసుకుంటూ ఎప్పుడు కునుకుపాటుల్లోకి వెళ్ళిపోతారో వాళ్ళకే తెలియదు. లేచాక మళ్ళీ వాళ్ళ మీదకి వాళ్ళకి సిగ్గేసి పద్ధతిగా మళ్ళీ పని చేసుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే 4 గంటలు అవుతుందో అప్పుడు వాళ్ళని ఎవరైనా బద్ధకిష్టులు అంటే అదో పెద్ద బూతు. ఆఫీస్ నుంచి, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి అందరూ ఎగ్గురుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లలు రోజంతా స్కూల్లో అలసిపోయినా కూడా వాళ్ళని ఉత్సాహంగా చూడాలి అనుకుంటే ఇంటికి వచ్చాక 10 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోతారు. చూడండి ఆ గ్రౌండ్, అక్కడ చూడాలి. ఏమండే ముసలోళ్ళు, పిల్లలు మీ ఇంటి ముందు ఆడుకుంటున్నారు, మీ ఇంట్లోకి బాల్ వచ్చేస్తాను, నువ్వు చిరాకు పడిపోకండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారు. ఇలా కదా ఒక సాయంత్రం ఉంటే బాగుండేది, కానీ నిజానికి ఇలా ఉండదు. అందరికీ అవసరంలా ఉండాల్సిన ఒక వస్తువు వాళ్ళ వ్యసనంలా మారి ఎంతోమంది పిల్లల బాల్యాన్ని పాడు చేసేస్తుంది.
రాత్రి మొదలయ్యేసరికి మరో ప్రపంచం తెరుచుకుంటుంది. రోజంతా ఆఫీస్లో అలసిపోయాక తల్లిదండ్రులకి అలసట తీరాలి అంటే ఒక్కటే చిట్కా, వాళ్ళ పిల్లల ముఖంలో చిరునవ్వు. ఆ చిరునవ్వు తీసుకురావాలని వాళ్ళని తీసుకెళ్లే చోటే ఎగ్జిబిషన్. అక్కడికి ఎన్నో కుటుంబాలు వస్తూ ఉంటాయి, కానీ అది ఎవ్వరికీ గోలలా అనిపించదు. అదొక సంబరం. పిల్లలు చుట్టుపక్కల ఎవరున్నారు అనేది ఏమీ పట్టించుకోరు. ఆ 2 నిమిషాల రైడ్ వాళ్ళ ముఖం మీద 2 గంటల ఆనందాన్ని తీసుకొస్తుంది. ఇంకా వాళ్ళ పిల్లల్ని ఇలా చూశాక తల్లిదండ్రులు అలసట ఎక్కడా? ఎప్పుడో మాయం. అప్పటి వరకు ఆనందంగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా తప్పిపోతే అందరికీ సంబరంలా కనిపించేది ఒక్కసారిగా వాళ్ళ కుటుంబానికి గోలలా మారుతుంది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అర్జునుడిలా ఆలోచించి తప్పిపోయిన పిల్లల్ని ఇంకా రిథంని వెతికి తీసుకొస్తారు. మనం పొద్దున అనుకున్నట్టు కొంతమందికి తెల్లారదు, కొంతమందికి తెల్లారకపోతే రోజే గడవదు అని. తెల్లారదు అంటే వాళ్ళు ఏదో దుప్పటి తన్ని పడుకుంటారని కాదు. రోజంతా పనిచేసే వాళ్ళకంటే ఓ గుప్పెడు ఎక్కువే రాత్రి పనిచేస్తారు. వాళ్ళకి రాత్రే జీవనాధారం. అలా ఎగ్జిబిషన్ అయిపోయాక ఇంకా బయటికి వచ్చాక కూడా ఇంటికి వెళ్ళి తినడం ఏంటి? అది కుదరని పని. బయట ఎంత రష్ ఉన్నా కూడా అలా నిలబడి నోరు ఊరించుకుంటూ భోజనం చేయాల్సిందే. తినేసి ఇంటికి బయలుదేరితే ఏమో ట్రాఫిక్. ఇంటికి చేరాక ఇంకా అలసట అనే మాటే ఉండదు. అందరూ మరుసటి రోజుకి ఆల్రెడీ సిద్ధం. మన జీవితం చెరుకు గడైతే మనం దాని నుంచి ఎల్లప్పుడూ ఆశించేది చెరుకు రసం. కానీ దానికోసం ఎంత ఇబ్బందికి గురవ్వాలో, ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ నలగాలో ఆ చెరుకుకి మాత్రమే తెలుసు. మనం ఒకటేలా ఉండి సుఖాన్ని ఆశిస్తే అది మనకెప్పటికీ దొరకదు. అందుకే పెద్దోళ్ళు కష్ట సుఖాలు అని అంటారు. కష్టం లేనిదే సుఖం విలువ తెలియదు. అలాగే గోల లేనిదే రిథంకి అర్థం లేదు. రిథంకి పర్యాయంగా ఇంకొకటి ఉంటేనే అది వినసొంపుగా ఉంటుంది. ఇందాక పిల్లలెక్కిన రంగుల రాట్నంలోనే వాళ్ళకి పైనుంచి అంత అద్భుతమైన దృశ్యం కనిపించాలి అంటే వాళ్ళు కనీసం ఒకసారైనా కిందకొచ్చి పైకి వెళ్ళాల్సిందే. ఇదే మన జీవిత చక్రం. ఒకే రోజులో పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎన్నెన్నో కథలు, ఎంతో గోల. ఆ గోలలో కూడా ఒక మంచి రిథం ఉంది. జీవితంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది, ఒక రోల్ ఉంటుంది. నీదేంటి?